మిడిల్ క్లాస్ ఆక్వాటిక్స్కి అందరికీ స్వాగతం. ఈరోజు మన వీడియోలో గప్పీ ఫిష్ యొక్క బ్రీడింగ్ అనేది ఎలాగా ఈజీగా చేసే పద్ధతి అనేది చెప్పబోతున్నాను అనమాట. అదే ఫాక్స్టైల్ ప్లాంట్ అనేది యూస్ చేసి బెటాస్ మీద వీడియో చేసి కొంచెం బోర్ అయితే కొడుతుందన్నమాట. నాకే కాదు మన సబ్స్క్రైబర్స్కి అయితే ఇంకా బోర్ కొడుతుంది. సో నా దగ్గర ఇప్పుడు ఒకరు తెలిసిన వాళ్ళు అయితే నాకైతే ఈ ఫాక్స్టైల్ ప్లాంట్ అనేది ఇచ్చారన్నమాట. దీని మీద సగం సన్లైట్ అనేది పడి కాస్త పెరుగుతుంది, పర్లేదు. సో ఇప్పుడు మన దగ్గర అయితే బ్రీడింగ్కి వచ్చిన గప్పీస్ అయితే వచ్చినాయి అన్నమాట. మనకి ఫుల్గా ఎగ్ లోడ్ ఫుల్గా లోడ్ అయ్యి ఉన్నాయన్నమాట బేబీస్. సో ఇది వచ్చేసి ఫాక్స్టైల్ ప్లాంట్ అన్నమాట. ఈ ఫాక్స్టైల్ ప్లాంట్ ఉంటే మనకి ఎలాంటి కేజ్ ఏం అక్కర్లేదు గప్పీస్కి బ్రీడింగ్ చేసుకున్నప్పుడు. ఈ ఫ్రైస్ ఉంటాయి కదా, గప్పీ ఫిష్ ఫ్రైస్, ఆ ఫ్రైస్ అనేవి ఈ ఫాక్స్టైల్ ప్లాంట్ లోపలికి వెళ్ళిపోయి దాక్కుంటాయి. అప్పుడు పెద్ద పెద్ద ఫిషెస్ వచ్చేసి వీటిని తినలేవన్నమాట. అంటే ఎలాగంటే చిన్నగా ఉన్న ఫిష్ అనేది ఇలా లోపలికి వెళ్ళిపోవడం వల్ల ఈ పెద్ద ఫిష్ అనేది పట్టుకోలేదు, లోపలికి వెళ్ళి కంచులాగా అయితే అడ్డగా ఉంటుంది అన్నమాట వాటికి. సో మనం ఏం చేయాలంటే వీటిని ఎక్కువగా సేకరించి ఒక సైడ్కి అయితే పెట్టుకోవాలి, మొత్తం స్ప్రెడ్ చేసేయకూడదు. అలా కొంచెం ఎక్కువగా ఒక గుప్పిట్లాగా ఇలా ఎక్కువ తీసుకొని మనమైతే పెట్టుకోవాలన్నమాట. సో నేనైతే సరిపోద్దో లేదో తెలియక కొంచెం కొబ్బరి పీచు అనేది ఉంటే దాన్ని కూడా యాడ్ అయితే చేసుకున్నాను. సో ఇప్పుడైతే మనం మనకి బ్రీడింగ్కి అయితే వచ్చిన గప్పీస్ అనేది దీంట్లో అయితే వేస్తామన్నమాట. అదే పిల్లలు పెట్టడానికి దగ్గరగా ఉన్న గప్పీస్ అనేవి. ఇదిగోండి, ముందు ఒకసారి అంటే మనకి నెల ముందు పెట్టిన 3 గప్పీసే మళ్ళీ బ్రీడింగ్కి అయితే వచ్చినాయి. అదే బ్రీడింగ్ అంటున్నానంటే ఈ పిల్లలు పెట్టడానికి అయితే రెడీగా వచ్చినాయి అన్నమాట. ముందు నెల కూడా అయిపోను, కాకపోతే నేను ట్రిప్కి వెళ్ళడం వల్ల ట్రిప్ అయితే వెళ్ళాను నేను. అప్పుడు ఏమైందంటే ఇంకా వీటికి ఫుడ్ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల మిస్గ్యారేజ్ అయితే అయింది. సో ఇప్పుడైతే మళ్ళీ పిల్లలు పెట్టడానికి రెడీగా ఉన్నాయన్నమాట. ఇదిగోండి, ఇప్పుడు కొంతసేపటి తర్వాత ఇది వీటికి లైవ్ ఫీడ్ అనేది ఇచ్చుకుంటున్నాను నేను. అందరూ లైవ్ ఫీడ్ అనేది ఇచ్చుకోండి గప్పీస్కి బ్రీడింగ్ పెట్టేటప్పుడు, ఎందుకంటే ఇవి ఆకలితో ఉన్నప్పుడు ఫ్రైస్ని చాలా దారుణంగా తినేస్తాయన్నమాట. సో ఇప్పుడు స్టమక్ అనేది ఫుల్గా ఉందనుకోండి, ఒకవేళ తిన్నా కొన్ని ఫ్రైస్ తింటాయి, ఎక్కువ ఫ్రైస్ తినలేవు. సో అలా లైవ్ ఫుడ్ అనేది వేసుకున్నాను. ఇప్పుడు గప్పీ ఫిష్ని పిల్లలు పెట్టడానికి ఎలాగా తెలుస్తుంది మనకని అంటే, ఇగో ఈ మనకి స్టమక్ అనేది ఇలా బల్జ్గా పెద్ద పెద్ద పొట్టలు అనేవి ఉంటాయన్నమాట. బలూన్ లాగా ఉంటాయి ఇవి, ముట్టుకుంటే పేరులాగా ఉంటాయన్నమాట. అలా నిండుగా ఉంటాయి. అలా నిండుగా ఉండి చివరిలో ఇలా బ్లాక్ కలర్ డార్క్గాని మనకి కంటికి కనబడేంత డార్క్ కలర్లోకి వచ్చిందంటే అవి పిల్లలు పెట్టడానికి రెడీ అయిపోయినాయి అన్నమాట. సో అది స్టమక్ అనేది పెద్దగా ఉన్నంత వరకు మనం వాటిని అలాగే ఉంచాలి. ఎప్పుడైతే ఈ బ్లాక్ కలర్ అనేది వస్తుందో మీకు కనబడుతుందా, కన్ను దగ్గర కాదు పొట్ట దగ్గర, అక్కడైతే బ్లాక్ కలర్ అనేది వచ్చిందో మనం వాటిని అయితే సెపరేట్ చేసుకోవాల్సి వస్తుంది. సో వీటికి నేను ఎక్కువగా లైవ్ ఫుడ్ అనేది ఎక్కువ ఫీడ్ చేయలేదు, ఎందుకంటే ఎక్కువ ఫీడ్ చేశానంటే చాలా ఎక్కువ బేబీస్ అయితే వస్తాయి. ఇప్పటికే నా దగ్గర బేబీస్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఇప్పుడు చూడొచ్చు, ఇదిగోండి అటు ఇటు ఇప్పుడే పిల్లలు అనేవి పుట్టడం అనేది స్టార్ట్ అయినాయి అన్నమాట, పిల్లలు పెట్టడం. ఇదిగోండి మన 3 ఫీమేల్స్ ఇవి. ఈ 3 ఫీమేల్స్ ఇప్పుడు భయపడుతున్నాయి నన్ను చూసి, నేను వీడియో తీయడం చూసి. ఇదిగోండి మీ బేబీ కనబడుతుందా, అదిగోండి బేబీస్ ఫ్రైస్ అయితే పుడుతున్నాయి అన్నమాట. సో నేను ఏం చేద్దాం అనుకున్నానంటే లైవ్ వీడియో తీద్దాం అనుకున్నాను గప్పీ ఫిష్ పిల్లలు పెట్టడం అనేది. సో ఏమైందంటే ఒక సబ్స్క్రైబర్తో మాట్లాడుతూ నేను ఈ విషయం గురించి మొత్తం పూర్తిగా మర్చిపోయాను అన్నమాట. సో దానివల్ల అయితే మిస్ అయిపోయాను. కానీ మన సబ్స్క్రైబర్స్ ఎవరో బాధపడద్దు. ఇదిగోండి ఇలాగా ఫాక్స్టైల్లో ఇలా ప్లాంట్స్లోకి వెళ్ళిపోయి ఇలా దాక్కుంటుంది అన్నమాట, మదర్కి దొరకకుండా. ఇలాగా ఫాక్స్టైల్ ప్లాంట్ అనేది ఈజీగా ఉంటుంది మనకి. 2 గంటలు పోయాక మొత్తం చాలా బేబీస్ అయితే వచ్చినాయి మనకి. నేను పెద్దగా వీటికి లైవ్ ఫీడ్ అనేది ఏమీ ఇవ్వలేదు ఈ ప్రెగ్నెంట్ మదర్స్కి, ఎందుకంటే నా దగ్గర గప్పీస్ని పెంచడానికి పెద్ద టబ్ లేదు. ఫ్రిడ్జ్ కవర్ అయినా ఉంటే తీసుకోవాలన్నమాట. వాటి తీసుకున్న తర్వాత వీటిని రేస్ చేయడం అనేది మొదలెడతాను, అప్పుడు గప్పీస్ సేల్స్కి అయితే పెడతాను. సో ఇదే గైస్, ఇది ఫాక్స్టైల్ ప్లాంట్ అనేది యూస్ చేసి ఎక్కువ బేబీస్ని ఇలాగైతే మనం కాపాడుకోవచ్చు. నా దగ్గర ఉన్న ఈ యొక్క గప్పీస్ అనేవి వాటి ఫ్రైస్ని అంత స్పీడ్గా అయితే తినవు. వాటి మదర్ అంటే ఇప్పుడు
మన దగ్గర పెట్టిన గప్పీస్ ఉన్నాయి కదా, వాళ్ళ మదరు పుట్టిన ఏ ఒక్క బేబీని కూడా తినలేదు, కొరకలేదు, వాటిని కనీసం హంట్ కూడా చేయలేదు. పెట్టిన పిల్లల్ని ఏమాత్రం పట్టించుకోకుండా అలాగే ఉంది. ఫాదర్ కూడా అంతే, ఏ పిల్లల్ని ఏమనలేదు. సో ఇలా అయితే మనం ఫాక్స్టైల్ ప్లాంట్ అనేది యూస్ చేసుకొచ్చి మనమైతే ఎక్కువ బేబీస్ని కాపాడుకోవచ్చు అన్నమాట. సో ఎవరికైనా గప్పీస్ అనేవి ఉంటే బ్రీడింగ్ అనేది చేద్దాం అనుకుంటే ఫాక్స్టైల్ ప్లాంట్ అనేది మస్ట్ అండ్ షుడ్ వాడుకోండి. సో మీకు ఇంకా ఎలాంటి ఫిష్ గురించి డౌట్స్ అయినా ఉంటే కమెంట్లో అయితే మెన్షన్ చేయండి, వాటి మీద వీడియోస్ అనేది చేద్దాం. ఈ వీడియోకి ఇంత గైస్ ప్లీజ్ లైక్ చేయండి.